ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకొస్తోంది మిరాయ్ సినిమా. హనుమాన్‌తో 100 కోట్ల హీరో అనిపించుకున్న తేజ సజ్జా ఈ సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ అందుకుంటాడా అనే ఎక్సైట్‌మెంట్ పెరిగిపోతోంది. నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్‌తో ఇండియా వైడ్ సౌండ్ చేసిన మిరాయ్ టీమ్ వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమాపై అంచనాల్ని పెంచేసింది. తేజ సజ్జా సూపర్ యోధాగా, మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ గా నటించిన సినిమా మిరాయ్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. మిరాయ్ టీజర్, ట్రైలర్ సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ చేశాయి. అంతేకాదు సినిమాపై ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్ ని కూడా పెంచేసింది. మిరాయ్ కేవలం సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా మాత్రమే కాదని, ఇందులో యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ అండ్ మైథలాజికల్ ఎలిమెంట్స్ తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఉందని సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. కార్తిక్ ఘట్టమనేని విజన్ వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు తేజ సజ్జా. భైరవం మూవీతో గుడ్ కంబ్యాక్ ఇచ్చిన తనకు మిరాయ్లోని బ్లాక్ స్వార్డ్ రోల్ ఎంతో స్పెషల్ అన్నారు మంచు మనోజ్. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని బ్లాక్ స్వార్డ్ రోల్ చెప్పినప్పుడు ఎంతో ఎక్సైట్ అయ్యాను అని, ఛాలెంజింగ్ గా ఆ రోల్ చేశాను అన్నారు. సినిమాలో ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చే ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయని, మిరాయ్లోని యాక్షన్ బ్లాక్స్ అందరినీ థ్రిల్ చేస్తాయన్నారు. వరుసగా సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూ వస్తున్న తేజ సజ్జాకి మిరాయ్ మరో పాన్ ఇండియా సక్సెస్ మూవీ అవుతుందని చెప్పారు మనోజ్. అశోక చక్రవర్తి దగ్గరున్న 9 గ్రంథాల ఆధారంగా మిరాయ్ సినిమాని తెరకెక్కించాను అన్నారు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. వీటన్నింటినీ ఒకే చోట కాకుండా వేర్వేరు చోట్ల భద్రపరిచినట్లు, ఆ గ్రంథాలు ఈవిల్ థాట్స్ ఉన్న ఓ వ్యక్తి సొంతం చేసుకుంటే ఏం జరుగుతుంది, మన పురాణ ఇతిహాసాలతో అలాంటి వ్యక్తిని ఆపగలమా అనేది మిరాయ్ స్టోరీ లైన్ అంటూ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేశారు. ఈ శుక్రవారం 12న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు చైనీస్ సహా మొత్తం 9 భాషల్లో విడుదలవుతోన్న మిరాయ్తో తేజ సజ్జా హనుమాన్ సినిమాకి మించి సక్సెస్ అందుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ.